హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్రాజ్ ఛానల్. ఈరోజు ఒక న్యూ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చిన్నపిల్లలకి నలుగు పిండి చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో మీకు చూపించడానికని ఈ వీడియో అయితే తీసానండి. ఈ విధంగా అయితే నలుగు పిండి తయారు చేసుకుంటే చిన్నపిల్లల స్కిన్ అయితే చాలా గ్లోగా అండ్ సాఫ్ట్గా కనిపిస్తుంది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రోజ్ పెటల్స్ అండి. రోజ్ పెటల్స్ మేము ముందుగానే తెచ్చేసుకుని వాటి పెటల్స్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ అయితే పెసలు, ఆ తర్వాత 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ టీ కప్పు బియ్యం అన్నమాట. ఈ రోజ్ పెటల్స్ అయితే 4 days పాటు ఎండలో బాగా ఎండబెట్టాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. ఇంత మెత్తగా అయ్యేంత వరకు అయితే పౌడర్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ పెసరపప్పు, పచ్చిశనగపప్పు, బియ్యం కూడా మనం మిక్సీ చేసేసుకుందాం. మేము తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సున్నిపిండి తయారు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది అయితే ఎర్రకందిపప్పు ఇంకా వేరేవేవో యాడ్ చేసుకుంటారు. కానీ మేము ఎందుకు యాడ్ చేయట్లేదంటే దానివల్ల పిల్లలకి ఎలర్జీస్ వస్తాయి, అందుకని మేము యూస్ చేయట్లేదు. మిక్సీ జార్లో పెసరపప్పు ఒక 1/2 గ్లాస్, నెక్స్ట్ వచ్చి ఒక 2 స్పూన్స్ బియ్యం, పచ్చిశనగపప్పు కొంచెం ఒక స్పూన్ తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ చేసేసుకుందాం. నెక్స్ట్ దీన్ని జల్లించుకుందాం ఒక ప్లేట్లో. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి అప్లై చేస్తాం కదండి, కొంచెం ఇది బర్క్గా ఉంటే కూడా అది గుచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనకి సాఫ్ట్గా ఉండాలి కదా, అందుకని చెప్పి మనం ఈ రోజ్ పెటల్స్ పౌడర్ నెక్స్ట్ ఈ సున్నిపిండిని జల్లించేసుకుందాం. ఇప్పుడు ఈ పెసరపప్పు, నెక్స్ట్ పచ్చిశనగపప్పు, బియ్యాన్ని మిక్సీ చేసుకున్నాం ఆ పౌడరు. నెక్స్ట్ ఈ రోజ్ పెటల్స్ పౌడర్ని కూడా మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని రెండిటిని మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని ఒక చిన్న బాక్స్లో కంటైనర్లో తీసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే సున్నిపిండి మేమైతే తయారు చేసాము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.